ఒక ఫిల్మ్ జర్నలిస్టులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా అసోసియేషన్ నుంచి మంచు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వాళ్ళు అందులోంచి తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏం జరుగుతోంది అండ్ మా అసోసియేషన్ నుంచి ఎవరైనా దీనిపై మాట్లాడే అవకాశం ఉందా? ఇంతవరకు ఎవరు స్పందించలేదు. కానీ ఫిలిం ఛాంబర్ ముందు అయితే పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టుల నిరసన కొనసాగుతుంది. 2 గంటలుగా ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు తోడుగా ఇక్కడికి జర్నలిస్ట్ సంఘాల నేతలు వచ్చారు. దాంతోపాటు కేఏ పాల్ కూడా ఈ జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నానంటూ ఇక్కడికి వచ్చి ఈ ధర్నాలో పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘాలు కూడా ఈ ధర్నాలో పాల్గొని మేము మద్దతు పలుకుతున్నామంటూ చెప్తున్నారు. ఇక్కడే 2 గంటలుగా జరుగుతున్నప్పటికీ ఇటు సినీ రంగం నుంచి కానీ మా నుంచి కానీ లేకపోతే ఇటు ఫిలిం ఛాంబర్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఇంతవరకు స్పందన లేదు. ఒక రకంగా చూస్తే జర్నలిస్టులు ఇక్కడ ధర్నా చేయొద్దన్న ఆలోచనతో ముందుగానే ఇక్కడటువంటి ప్లేస్లో నీళ్లు కూడా పోసి కొంత డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరీంనగర్లో రాస్తారోకో చేశారు, వరంగల్లో హెల్మెట్లతో నిరసన ప్రదర్శన చేశారు, జల్పల్లిలో ఒకవైపు నిరసన కొనసాగుతుంది, రాచకొండ కమిషనరేట్ ముందు కూడా జర్నలిస్టులు నిరసన చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6-7 చోట్ల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. టీయూడబ్ల్యూజే ఎల్ఎం నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న దాడి జరిగింది, ఇప్పటివరకు ఆ కుటుంబం నుంచి స్పందన లేదు, ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి స్పందన లేదు, ఎట్లా చూస్తారు దీన్ని? నిన్న జరిగిన దాడే ఒక ఉన్మాద దాడి. ఆయన ఒక రాజ్యసభ మాజీ సభ్యుడిలాగా కానీ విద్యావేత్తలాగా కానీ పాపులర్ సినిమా నటుడిలాగా కానీ బిహేవ్ చేయలేదు. ఒక రౌడీలాగా బిహేవ్ చేసినాడు. ఆయన ఒక హత్యా ప్రయత్నం చేసినాడు నిన్న ఒక రిపోర్టర్ మీద. కానీ ఆయన ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు, పోలీసుల చర్య లేదు. ఈ రెండు కూడా దుర్మార్గంగా ఉన్నాయి. నిన్నటి దాడి కంటే దుర్మార్గమైనది ఈ విషయం. నిజానికి వాళ్ళ కుటుంబంలో సమస్య కాదు ఇది. వాళ్ళ కుటుంబ సమస్య బజారున పడ్డ తర్వాతనే, పోలీస్ స్టేషన్ల దాకా వచ్చిన తర్వాతనే, తర్వాత మీడియా జోక్యం పెరిగింది. తప్పనిసరిగా ఒక సెలబ్రిటీ కుటుంబంలో జరిగే విషయాల పట్ల ప్రజలకు ఆసక్తి ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి మీడియా ఆసక్తిగా అక్కడికి వెళ్ళింది. తర్వాత ఏమి దురుసుగా ప్రవర్తించలేదు మీడియా. చూసినాం నిన్న మీడియా మామూలుగా ఏమైంది అని అన్నందుకు ఆయన అంత ఆవేశపడి ఒక ఉన్మాదిలాగా ఆయన ప్రవర్తించడం, రౌడీలాగా ప్రవర్తించడం అనేది సినిమాలకు చెల్లుతుందేమో కానీ బయటి ప్రపంచంలో చెల్లదు. నిన్న జరిగింది మీడియా పైన ఒక క్రూరమైన దాడి. కానీ ఉదాసీనంగా ఉండడం, ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకపోవడం ఒకటే ఎత్తు అయితే, వాళ్ళ కుటుంబం నుంచి ఇంతవరకు క్షమాపణ రావడం మరొక ఎత్తు. ఈ రెండింటినీ అట్లా పక్కకు పెట్టి ఆయన మీద తప్పనిసరిగా హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. వాళ్ళ కుటుంబం మీద అది ఎవరికీ ఆసక్తి ఉండదు, కానీ ఒక సెలబ్రిటీ కుటుంబం కంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. బయట వచ్చే విషయాలన్నిటికీ కూడా ఒక సమాధానంగా చెప్తున్నాం. మీడియాకు అంత కుతూహలము ఆ కుతి ఏం లేదు. నిన్న జరిగిన సంఘటనలో మీడియా అతి కానీ ఏది